భవానీ మాత గారు జలప్లావణి విద్యలో నీటిపైన తేలుతున్న దృశ్యము. అతి తక్కువ సమయంలోనే సాధనలో బాగా సాధన చేసి నీటి మీద తేలుతున్నారు. దీన్ని జలప్లావణి అంటారు. ఈ విద్య మా గురువుగారు అయినటువంటి శ్రీ శ్రీ యోగానంద భారతీ స్వాముల వారి ద్వారా మేము నేర్చుకున్నాము. మా పేరు రమణానంద భారతి. నేను వీళ్లకు ఇప్పుడు నేర్పించగలిగాను. కేవలం అర్ధగంటలో మాత్రమే ఈ సాధన తెలిపాను, వీళ్ళకి వివరించాను. అర్ధగంటలోనే వీళ్ళు ఇలా తేలగలుగుతున్నారు. మహా అద్భుతంగా చేస్తున్నారు. ఇదంతాను మా గురువు గారు మాకు ఇచ్చినటువంటి ఆశీస్సు బలము, వారి కృప, యోగానంద భారతీ స్వాముల వారి కృపతోని ఇదంతా మేము వీళ్ళకు నేర్పించగలుగుతున్నాము. వారికి మేము జీవితం అంతా రుణపడి ఉంటాము మా గురువు గారికి. ఈ మాతగారు కూడా చెప్పింది బాగా గ్రహించి అర్ధగంట లోపలే ఈ విద్యను చేసి చూపిస్తున్నారు. నీటి మీద తేలుతున్నారు. దీన్ని జలప్లావణి అంటారు. ఎంతోమందికి ఆదర్శంగా మహిళామణులు కూడా ఇలాంటి విద్యను చేయవచ్చు. మన భారతీయ సంస్కృతిలో, హిందీ సనాతన ధర్మంలో మన ఋషులు మనకి ఇలాంటివి ఎన్నో విద్యలు అందించారని తెలపడానికే ఈ ప్రదర్శన అమ్మవారితో చేయిస్తున్నాను. ఈ జలప్లావణి చేయడం వల్ల ఆరోగ్యము, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడాను మనము నివారించుకోవచ్చు. ఆరోగ్యరీత్యా ఎంతో మంచిది. ఈ జలప్లావణి చేయడం వల్ల చాలా మనకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడాను వృద్ధి చెందుతుంది. అనారోగ్య సమస్యలు మనకు రావు. ఇలాంటివి అందరూ నేర్చుకొని మన హిందూ సనాతన ధర్మంలో ఇలాంటి విద్యలు ఉన్నాయని అందరికీ తెలియజేస్తారని కోరుకుంటూ ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. మా యోగానంద భారతి గురువుల గారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి వారిని ఎంతోమందికి ఈ విద్యను అందించాలని నాకు మనసులో ఉన్నది. నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. హాయిగా ఎంజాయ్ చేస్తూ ఈ విద్యను చేయొచ్చు. యోగానంద భారతి గారికి జై. యోగానంద భారతి గారికి, యోగానంద భారతి గారికి, యోగానంద భారతి గారికి, యోగానంద భారతి గారికి.